శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 12 అక్టోబర్ 2025 నుంచి 18 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్ర గురువులు ఉన్నారు. సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో రవి శుక్రుడు, అలాగే తుల రాశిలో కుజ బుధులు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చ పొంది ఉన్నారు. అలాగే కన్యా రాశిలోని రవి గారి సంచారము తుల రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి స్థితులు మారినటువంటి గ్రహాల యొక్క స్థితులు కాగా, గ్రహ సమ్మేళనాల యొక్క స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, చంద్ర గురుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని, ఆ యోగ ఫలితాలని ఇస్తూ ఉంటుంది. అయితే మనము చెప్పుకునేది గోచారము కాబట్టి ఈ గోచారంలో యోగాలు అనేవి అంత గొప్పగా ఫలించవు. కానీ ఈ గోచారంలో ఈ గ్రహాల స్థితుల వల్ల గాని, కలయిక వల్ల గాని, దృష్టి చేత గాని, జన్మజాతకంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్న వారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇది చెప్పదగ్గ విశేషం. ధనము రీత్యా గాని, కీర్తి ప్రతిష్టల రీత్యా గాని చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే రవి శుక్రుల యొక్క ఫలితము చక్కటి పరిపాలనా రంగంలో సమర్థతని సూచించజేస్తూ ఉంటుంది. ఇక బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి తయారీలో గాని, ఉత్పత్తిలో గాని, లేదా వాటిని వినియోగంలో గాని, వాటి యొక్క సేల్స్ అమ్మకాలలో గాని, ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో గాని చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రహస్థితుల యొక్క దృష్టి ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, గురువు గారి యొక్క పంచమ దృష్టి ఫలితము బుధ కుజుల మీద పడుతూ కాస్త ఉద్రేకము తగ్గడము, బుద్ధి వికసింపచేయడము, ఆలోచన పెరగడము, కాస్త నిదానంగా ఇది ఏమిటి అనేటటువంటి ఆలోచనలు పెరిగి నిలకడతనం, ఇలాంటివన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి రవి శుక్రుల మీద ఉంటూ ఉన్న కారణం చేత వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, అలాగే రక్త సంబంధమైన, చర్మ సంబంధమైనటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే రుగ్మతలు కొంచెం ఇబ్బందికరంగా ఔషధ సేవ చేయాలి అనేటట్టుగా ఉండడము లాంటివి ఉంటూ ఉంటాయి. ఈ విషయాలలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ముఖ్యంగా శని, రవి, శుక్ర గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఔషధ సేవ కూడా అవసరం అవుతుంది. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి ఇక్కడ కుజ బుధులతో కలిసి ఉంది. అంటే తులారాశిలో బుధాదిత్య యోగం పడింది. రవి గారు ఇక్కడ నీచ పొంది ఉంటారు కాబట్టి ఈ యోగము సఫలీకృతము కాదు. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. ఇది లలిత కళలలో చాలా మంచి పేరు ప్రతిష్టలు రావడము, కళలకి సంబంధించి వృద్ధి జరగడము, ఇలాంటివి ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 18వ తేదీతో అంతమయ్యే వారానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, 3 గ్రహాల యొక్క ఉన్నతి చాలా చాలా బాగుంది. 3 గ్రహాలు తృతీయ స్థానంలో రవి గారు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, అలాగే వ్యయస్థానంలో గురువు గారు బాగున్నారు. 3 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కొంచెం మానసికమైనటువంటి ధైర్యాన్ని పుంజుకుంటారు. ఇన్నాళ్ళు కొంచెం బేలగా ఉన్నట్టుగా ఉన్నారా, ఏదైనా ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం కానీ, లేదా భార్యాభర్తల అనుకూలత లేకపోవడం కానీ, అష్టమ రాహు దోష కారణం చేత కొన్ని రకాలైనటువంటి పనులు మందగింపు పడడం కానీ, ఇలాంటి వాటిట్లలో కొన్ని చికాకులు అయితే ఉంటూ ఉన్నాయి మీకు. కానీ వాటన్నిటినీ మౌనంగా భరిస్తూ వచ్చారు. గురువు గారి యొక్క స్థాన సంచార ఫలితము మీకు దైవ కార్యాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ అవి చేయడంలో మీరు ఈ అలసత్వాన్ని పోగొట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ కష్టమంతా తగ్గిపోతుంది. గురువు గారు వచ్చేసి వారాంతంలోనే రాశిలోకి వస్తూ ఉన్న కారణం చేత అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ప్రారంభమవుతున్నాయి.
అన్ని విధాల ఒక్క తృతీయ స్థానమే బాగుంది, చతుర్థమే బాగుంది అని చెప్పుకోవాల్సిన పని లేదు. అన్ని రకాలైనటువంటి ఫలితాలు కూడా, కుటుంబం బాగుంటుంది, ధనము రీత్యా బాగుంటుంది, యశస్సు రీత్యా బాగుంటుంది, సన్మాన సత్కారాల రీత్యా బాగుంటుంది, అలాగే సంతాన రీత్యా బాగుంటుంది, విదేశీ యానాల రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది, వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది. మీకు అన్ని విధాలుగాను గురువు గారి యొక్క గమనము రాశిలో ఉచ్చ పొంది మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను అందివ్వబోతున్నాయి. ఇది చాలా ఆనందించదగ్గ విషయంగా తెలియజెప్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంకా మీరు గురువు గారి మీద భారం వేసేయండి. భగవంతుడు వరం ఇచ్చినట్టే లెక్క. రాశిలోకి వచ్చారు గురువుగారు, అద్భుతమైనటువంటి మార్పులు ఉంటాయి. శుభం. అయితే ఇక్కడ 4వ స్థానంలోని బుధుని యొక్క సంచారము రాశిలోకి వచ్చినటువంటి గురువుగారి యొక్క సంచార ఫలము మీకు నూతన గృహాన్ని ఇస్తుంది. ఇది చాలా అదృష్టవంతమైన వ్యవహారం. ఇప్పటి వరకు మీకు అలాంటి ఆలోచనలు లేకపోవచ్చు, కానీ ఇంటికి మరమ్మతులు చేసుకుంటారు ఇప్పటి వరకు. ఇప్పుడు నూతన గృహం కొనాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. ఒక్క నూతన గృహం అనే కాదు, పొలాలు అవ్వచ్చు, స్థలాలు అవ్వచ్చు, ఇళ్ళు అవ్వచ్చు, తోటలు అవ్వచ్చు, ఇంకా వేరే పెద్ద పెద్ద వ్యాపార వ్యవహారాలు ఏవైనా అవ్వచ్చు. ఏ దానిలో అయినా మీకు అది అభివృద్ధి జరిగి మీకు కొంత ఆదాయం దాని మీద వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.